పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమెరికా అధ్యక్షుడు అలాగే ఇజ్రాయెల్ అధినేత ట్రంప్ అదేవిధంగా నెతన్యాహు పైన హత్యకుట్ర జరుగుతుందా? ఇరాన్లో జరిగినటువంటి అంత్యక్రియలతో పాటుగా ఖమేనీ అంత్యక్రియలతో పాటుగా అక్కడ ట్రంప్ నెతన్యాహు పైన అక్కడికి వచ్చినటువంటి లక్షలాది మంది ప్రజలు ఏం పిలుపునిచ్చారు, అక్కడ నాయకులు కూడా ఎలాంటి ప్రతిజ్ఞ చేశారు, తీవ్ర ఆగ్రహజ్వాలలతో కూడుకున్నటువంటి అక్కడ ప్రజలు ట్రంప్ ఇజ్రాయెల్ పైన ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయడానికి అక్కడ ప్రతిష్ఠించారు. అమెరికా ఇజ్రాయెల్తో జరిగినటువంటి యుద్ధంలో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రార్థనల సందర్భంగా ప్రస్తుతం ఇరాన్లో జరుగుతున్న అంత్యక్రియలు, ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఈ యొక్క ప్రార్థనల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టెహ్రాన్లోని గ్రాండ్ ముసల్లా ప్రార్థనా మందిరం వేదికగా ఇరాన్ టాప్ పొలిటికల్ మిలిటరీ నాయకత్వం సుదీర్ఘకాలం తర్వాత మళ్ళీ బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో 4 మరణించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా 4 నెలల పాటు ఆలస్యమైన ఖమేనీ అంత్యక్రియలను ఇరాన్ ప్రభుత్వం ఎట్టకేలకు ఒక వారం రోజుల పాటు అధికారికంగా నిర్వహిస్తుంది. అక్కడ ప్రస్తుతం ఆ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అందులో భాగంగా భారీగా ప్రజలు కూడా అక్కడికి వస్తున్నారు. అంత్యక్రియల ప్రార్థనలు రాజకీయ రంగంను సంతరించుకున్నాయి. లక్షలాది మంది ప్రజలు తెల్లవారుజామునే ప్రార్థనా స్థలానికి చేరుకొని ఇరాన్ జాతీయ జెండాలతో పాటు ప్రతీకారానికి ప్రతీకగా భావించే ఎరుపు రంగు జెండాలను ప్రదర్శించారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను హతమార్చాలంటూ రాసిన పోస్టర్లు, గ్రాఫిటీలు అక్కడ భారీగా వెలిశాయి. ఈ సందర్భంగా వేదికపై ఉన్న కవి మహమ్మద్ రసూలీ మైక్లో మాట్లాడుతూ ఇకపై కఫనమే మా వస్త్రం, ట్రంప్ను చంపడం మా బాధ్యత అని ఆయన పిలుపునిచ్చాడు బహిరంగంగా అంత లక్షలాది మంది ప్రజల ముందు. ప్రార్థనలకు వచ్చిన గోలాం రేజా సాబూని అనే పౌరుడు కూడా మా ఇమాంను చంపిన ట్రంప్ను చంపాల్సిందేనంటూ పేర్కొన్నాడు. మరోవైపు ఆర్మేనియాలో ఇరాన్ రాయబారి ఖలీల్ షిర్ గోలామి స్పందిస్తూ మీరు మనుషులను చంపగలరు కానీ ఆదర్శాలను కాదు, అయతుల్లా ఖమేనీని చంపి మీరు పరిమళాల సీసాను పగలగొట్టారు, ఆ సువాసన ఇప్పుడు అంతటా వ్యాపించింది అంటూ ఆయన కూడా పోస్ట్ చేశారు. ఇలా అంత్యక్రియల పరిణామం జరుగుతున్న సందర్భంలో ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సందర్భంలో మిగతా నాయకులు కూడా ఇచ్చినటువంటి పిలుపులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనంగా మారాయి. ఎందుకంటే వారి టార్గెట్ ట్రంప్ను అంతమొందించడమే టార్గెట్ అన్నట్టుగా అక్కడ వారు చేస్తున్నటువంటి ప్రతిజ్ఞలు చూస్తుంటే ఇది ఎటువైపు మల్లుతుందో అనేది ఆందోళనకరంగా మారింది. ఇజ్రాయెల్ నుంచి ప్రాణాపాయ బెదిరింపులు ఉన్నప్పటికీ ఇరాన్ అగ్రనేతలు ఈ వేడుకకు హాజరై తమ ఐక్యతను చాటారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బగేర్ ఖలీ బాఫ్, అదేవిధంగా ఖుద్స్ ఫోర్స్ అధినేత ఇస్మాయిల్ ఖానీ, రెవల్యూషనరీ గార్డ్ హెడ్ జనరల్ అహ్మద్ వాహిదీలతో పాటు ఖమేనీ కుమారులు మసౌద్, మెసామ్, ముస్తాఫాలను చాలా కాలం తర్వాత అక్కడ కనిపించారు. అయితే దాడిలో గాయపడి అజ్ఞాతంలో ఉన్నట్టు భావిస్తున్న కొత్త సుప్రీం లీడర్ ముస్తాఫా ఖమేనీ మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇజ్రాయెల్ గతంలో బహిరంగ కార్యక్రమాలను బట్టి నేతల లొకేషన్లు కనిపెట్టి దాడులు చేసిన దాఖలాలు కూడా ఉండడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. 97 ఏళ్ల షియా మత గురువు అయతుల్లా జాఫర్ షోభాని ఈ ప్రార్థనలను నడిపించారు. ఖమేనీతో పాటు ఆయన కోడలు జహ్రా అదాద్ అడెల్, 14 నెలల మనవరాలు జహ్రా మొహమ్మదీ గోల్పాయి గాని శవపేటికలను కూడా అక్కడ ఉంచారు. ఖమేనీ పార్థివ దేహాన్ని ఇరాక్లోని వివిధ నగరాలలో తిప్పిన తర్వాత గురువారం ఆయన జన్మస్థలమైనటువంటి మషాద్లోని ఇమాం రెజా బలిపీఠం వద్ద ఖననం చేయబోతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం అక్కడ జరుగుతున్న అంత్యక్రియల సందర్భంగా లక్షలాది మంది ప్రజలు అక్కడ ఆగ్రహావేశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖమేనీని అంతమొందించినటువంటి వారిని కూడా ఖచ్చితంగా అంతమొందించాల్సిందే అనేటువంటి విధంగా అక్కడ పిలుపులు, అక్కడ ఉన్నటువంటి నాయకులు మిగతా వారు కూడా నుంచి పిలుపులు రావడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది.